నేను ఒక భారీ ఎత్తున ప్లాన్ చేసిన, కావాలంటే మీరు రిలీజ్ అయినాక చూడుర్రి దీని కథ ఎట్లుంటుందో, దీని వైబ్రేషన్ ఎట్లుంటుందో చూడుర్రి. అంత డేంజర్గా నేను ప్లాన్ చేసిన, మస్తు కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత ఉరుకుడు తునుకుడు కింద పడుడు అది ఇది ఎంత ఉన్నది ఇలా. చూస్తున్నారు కదా వీళ్ళందరూ నా తోటి కళాకారులు. హాయ్ ఫ్రెండ్స్, మందమరి యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులొప్పులు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మీ కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. దా ఒకళ్ళు రారి ఒకళ్ళు అటు పోతా. పట్టుకో అన్న బామో నాన్న, పట్టుకుంటే ఏంటిదే, ఏం పట్టుకోను సినిమా అయిపోయినాక ఏం పట్టుకోమన్నావు. చూసినావా మన బామో నాన్న ఎంత సరదాగా ఏ విధంగా మిమ్మల్ని నవ్వించాలని ఏమైనా పంచులు ఇస్తాడు పంచులు. సో మేమందరము తోటి కళాకారులమే. అంటే మీరు రిలీజ్ అయినాక చూడుర్రి దీని కథ ఎట్లుంటుందో, దీని వైబ్రేషన్ ఎట్లుంటుందో చూడుర్రి. అంత డేంజర్గా నేను ప్లాన్ చేసిన, మస్తు కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత ఉరుకుడు తునుకుడు కింద పడుడు అది ఇది ఎంత ఉన్నది ఇలా. ఎంతైనా పరస్పరగాలి అందరు కూడా నాకు నిజంగా చాలా అందరు కూడా సహకరించారు, నా తోటి కళాకారులు నా మీద అభిమానంతో. సో ఈ కాసిపేట స్వామి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ కాసిపేట స్వామి ఈ ఛానల్లో అన్నీ వస్తాయి, ఒక్క షార్ట్ ఫిల్మ్స్ రావు అంతే. కానీ మందమరి సినిమా ఈ ఛానల్లో ఓన్లీ సినిమాలే వస్తాయి, ఏవి రావు. సో ఒక్కసారి నేను వీళ్ళందరినీ పరిచయం చేస్తా నా సంతృప్తి కోసం. అన్న సీనన్న బెల్లంపల్లి నుండి వచ్చిండు. వెరీ గుడ్. ఆ విధంగా వాళ్ళ కెమెరా శభాష్. పవన్ కళ్యాణ్, నేను మెగాస్టార్ ఫ్యాన్ ని, ఇక్కడ చెన్నూరు రవీందర్ మందమరి. ఇగో మరో పవన్ కళ్యాణ్ పేరు వచ్చేసి వంశీ. ఇగో మన మిత్రుడు, ఆఖ్య మిత్రుడు, అన్నిటి కూడా సిద్ధమవుతాడు. నిజంగా ఈయన ఏం తెలుసా, షూటింగ్ విలువకపోతే తిడతాడు నన్ను. కళాకారుడు షూటింగ్ నన్ను ఎందుకు విలువలేదు అని క్వశ్చన్ వేసాడు. ఇద్దరే, ఎవరు తెలుసా, సీనా ఉన్నాడు, రామగుండం నుండి బాబు మోహన్ ఉన్నాడు. వీళ్ళని పిలవకపోతే తిడతారు నన్ను. నేను ఏం చేయాలి అది చెప్పదు. ఇక ఈయన సతీష్ కుమార్ పేపర్ బాయ్. ఇక రంజిత్ కుమార్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని అంటే కళ కోసం వాళ్ళు చచ్చిపోతారు. అంత ఉన్నది, మెడకాయ కోసుకుంటారు. అంత కళ మీద పట్టుదల ఉన్నది, ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు. ఏం కాయలు కోసుకుంటారు మనం ఈ బాగుమగతోటి మనం మాట్లాడే కష్టం. మాకు ఉన్నాయి ఒక్కొక్క కాయలు, అవి కోసుకుని మమ్మల్ని ఏం చేయాలి. ఏ కాయలన్నా ఎప్పుడు వాళ్ళకు ఏమన్నాడు పెద్దన్న చెప్పు, మేము విలువకపోతే ఇడుతున్నమాట. వచ్చినాకేమో కాయలు కోసుకోమాట, ఉన్న కాయలు కోసుకోకపోతే ఈ విధంగా మేము సరదాగా సంతోషంగా సినిమాను కంప్లీట్ చేసినాం. అన్న పరికి పనులు మంచిగా ఉంటాడు, తెంపుకొచ్చుకున్నాం. ఉన్నాయట భారీగా తెంపుకుందాం. భారీ చలో రైట్, ఇట్లా ఉండట్లేదు. మందమరి